తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ పరిమిళ అండ్ కో. ఈ మూవీ జీ5 ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం రండి. ఈ మూవీ ఎలా ఉందంటే యావరేజ్ అని చెప్పవచ్చు. దృశ్యం వచ్చిన తర్వాత ఈ తరహా కాన్సెప్టులతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి మూవీనే, కాకపోతే అది సీరియస్. ఈ మూవీ మాత్రం కామెడీగా తీసిరు. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది అనే సింపుల్ కాన్సెప్ట్ ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ మొదలైన మొదటి అరగంట చకచకా వెళ్తుంది. తర్వాత హత్య ఎవరు చేసిర్రు అనే దగ్గర పరిమిళ కుటుంబంలోని ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సీన్స్ వస్తుంటాయి. వీళ్ళతో పాటు పరిమిళ తమ్ముడు బావమరిదిపై కూడా అనుమానం వస్తుంది. ఒకానొక దశలో ఎవరో చంపారనేది పరిమిళ కుటుంబానికి తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం అంత చిక్కదు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిఐ కూడా ఆలస్యం చేస్తూనే ఉంటాడు. ఈ మూవీ గురించి ముఖ్యంగా చెప్పాలంటే, సినిమాలో కామెడీ పార్ట్స్ గానే వర్కౌట్ అయింది. హత్య ఎవరు చేశారనే విషయంలో చాలా మందిపై అనుమానం వచ్చేలా సీన్స్ చూపిస్తారు, కానీ చివర్లో అసలు వర్గీస్ ని ఎవరు ఎందుకు చంపారనేది ఊహించని ట్విస్ట్ రూపంలో బయట పెడతారు. అయితే ఈ మూవీకి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, సెకండ్ హాఫ్ లో స్టోరీ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించడం. ఇది మెయిన్ మైనస్ అనిపిస్తుంది. మొత్తానికి ఈ మూవీ గురించి చెప్పాలంటే ఓసారి చూసేయచ్చు, ఓటీటీలోనే ఉంది కాబట్టి.